తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు సైతం కూడా మరోసారి వాళ్ళు కూడా పోరు దీక్షకు సిద్ధమైపోయారు. ఎందుకంటే గతంలోనేమో ఒక 1000 మందికి అనుకుంటా 1000 మందికి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది ఇంకా తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ఆటలాడి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలామందిని ఉద్యమం వైపు నడిపించినటువంటి వాళ్ళంతా కూడా అన్యాయం అయిపోయింది. వాళ్ళ బతుకు తెరువు కూడా చాలా అగమ్య గోచరంగా తయారైపోయింది. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కళాకారులను ఆదుకుంటాం, ఉద్యోగాలు కూడా ఇస్తాం, వాళ్ళని మేము చూసుకుంటాం బాగా అని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ మరోసారి మరి ఇప్పటివరకు 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ వేసినటువంటి గొంగడ అక్కడే ఉంది. వాళ్ళ జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పు రాలేదన్నటువంటి అంశం పైన ఇది తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగ కళాకారుల సంఘం నుంచి చాలామంది కళాకారులు రావడం జరిగింది. వాళ్ళు 20వ తారీఖున తెలంగాణ ఉద్యమ కళాకారుల నుంచి పోరు దీక్షకి చలో ఇంద్ర పార్క్కి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఇప్పటివరకే ఆగమైపోయినాయి. ఇప్పటివరకు మేము తెలంగాణ కోసమే మా ఒక గొంత చెప్పేసి నిలదీసినాం, మా పాట ద్వారా చైతన్యం చేసినాం. అయినప్పుడు కూడా ఆ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం చేసింది. సరే ఎట్లయినా కానీ ఒక 1000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు కొన్ని ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత సైతం కూడా ప్రభుత్వం మీద ఉంది. మీకు గుర్తు చేయడానికి కోసం మాత్రమే ఈ ఒక పోరు దీక్షను మేము చేపట్టబోతున్నాం అన్నది ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారుల సంఘాలు వాళ్ళు మాట్లాడతారు. మనతో పాటు ఉన్నారు. సార్ రండి. ఇదే పోస్టర్ ఆవిష్కరణ. వాళ్ళంతా కూడా రావడం. ఇటు కొంతమంది రండి. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. హాయ్. యా ఇదేనా పోస్టర్? పట్టుకో. రైట్. అటు తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష చలో ఇందిరా పార్క్ ఎప్పుడు 20వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉండబోతా ఉన్నదట. సో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నుంచి వీళ్ళు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటిది, ఎందుకు మళ్ళీ ఒకసారి పోరు దీక్షకు కళాకారులంతా కూడా సిద్ధమవుతున్నారు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా వీళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదన్న మళ్ళీ పోరు దీక్ష ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తూ ఉన్నది, మీరు ఏదైతే తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని చెప్పేసి మీరు మీ గానం ద్వారా మీ కంఠం ద్వారా ఎంతో మందిని చైతన్యపరిచింది. సో ఏంటి మరి గతంలో ఉద్యోగాలు కూడా ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారా? నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో పెట్టేటువంటి అంశం ఏమైనా ఉందా? ఎందుకోసం ఈ పోరు దీక్ష? అలా తెలంగాణ ఉద్యమం కోసం గోసి గొంగడేసి కాలు గజ్జగట్టి ఊరు తిరిగి మేము అటుకులు బుక్కి అడ్చేసినామన్నా. వాళ్ళు నాయకులు డయాస్ మీద వాళ్ళు మాట్లాడిపోతే మేము కింద పాటలు పాడి ఆ డయాస్ కిందనే పండుకున్నాం. వాళ్ళు బచ్చాతులు కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే మన స్వరాష్ట్రం మన రాష్ట్రం మనకు కావాలి, మన తెలంగాణ మనకు రావాలి అన్న ఉద్దేశం మీదకెళ్ళి మేము నాయకుల కంటే 100 రెట్లు మేము ఎక్కువ పనిచేసిన వాళ్ళం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు నష్టపోయారంటే కళాకారులు నష్టపోయారు. అందరూ బాగుపడ్డారు. అందరు నాయకులే అంటే సబ్బండ వరకు ఏది బాగుపడలే, అందరూ బాగుపడ్డారంటే మళ్ళీ తక్కువ ఉంటుంది అన్న. ఒక రాజకీయ నాయకులు తప్ప వాళ్ళ ఆస్తులు తప్ప ఎవ్వరకు ఏం మేలు జరగాలి. తెలంగాణ రాకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్న 1000 మంది కళాకారులు బతికిరు. ఇప్పుడు మన స్వరాష్ట్రమైనాక మా కడుపులు కాలినాయి. అప్పుడు 1000 మంది కళాకారులు బతికితే ఇప్పుడు 550 మంది బతుకారు. ఇంకొక మొన్న అప్పట్లో మేము కేసు ఎత్తే 550 ఉద్యోగాలు ఇస్తే అప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎలాంటి రూరల్ రిజర్వేషన్ లేకుండా చేస్తే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. మన జూకంటి రమేష్ అన్న, మన ఓవి శంకర్ అన్న, నేను వాళ్ళ జూకంటి బాబన్న అందరం కలిసి కేసు వేసిన తరుణంలో 2 ఏళ్లకు దాని నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఫేక్, మళ్ళా ఇంటర్వ్యూ జరపాలని. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు మాకు రసమై దానికి చైర్మన్ ఉండేది. ఈ మా నోటిఫికేషన్ వేసి ఆ ఉద్యోగస్తులు మళ్ళీ సేమ్ అదే ప్రకారం తీసుకున్నారు. మీకు ఐడి కార్డు ఉన్నదా, అదే ఇంటర్వ్యూ, పాత వారికి పట్టం కట్టింది. సరే అదొక తప్ప. ఇక మేము ఈ తెలంగాణ ఉన్న చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు న్యాయం జరగదు. ఏదున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మన బతుకులు మారుతాయి, మన బతుకులు మనకు మంచిగుంటాయి అని ఆయన అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి సార్ ఉండే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాక మీ కళాకారులను కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మీ కళాకారులను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, గుండెలో పెట్టి చూసుకుంటాం. 2 నెలల తర్వాత గవర్నమెంట్ ఏర్పడితే 2 నెలల తర్వాత
మీకు 1000 ఉద్యోగాలు ఇచ్చి ఉమ్, మీ బతుకుల్లో వెలుగు నింపుతా అనగానే ఆయన సంబరపడ్డాం. మంచిగా భోజనం పెట్టిండు, అన్నం తిన్నాం. అక్కడి నుంచి గాంధీ భవన్కి వచ్చినాం. ఉమ్, గాంధీ భవన్కి వచ్చి మన అప్పుడు మన ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ ఉండే మన ప్రియతమన్న, మన హనుమంతరావు సార్, ఎక్కడ ఇక పలువురు అందరు నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు. అరే మీ కళాకారులు, అరే ఏంది రాబాయ్ మీకు రాకపోతే ఎట్లా ఉంటుంది, మా గవర్నమెంట్ రాని 1000 ఉద్యోగాలు ఇస్తాం అని మన హనుమంతరావు సార్ అన్నాక మేము సంబరపడ్డాం. కాంగ్రెస్ గెలిపేయాలి, ₹1 లేకుండా మనం పనిచేయాలి అనుకుని అయితే పోయి ఈ ఎలక్షన్ల ₹1 లేకుండా చేసినామన్న. అంత స్వచ్ఛందంగా చేసిన పని చేసినాక ఈ తరుణంలో ఇక సంవత్సరం గడిచింది. అది వరకు ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరిని కలిసినాం. మళ్ళీ మంత్రులు అయినాక వాళ్ళని కలిసినాం. సీతక్క గారిని కలిసినాం. అక్క ఏం సంగతి అక్క అని, అది మొన్ననే కాదన్న గవర్నమెంట్ ఏర్పడింది అంటే అది కూడా వాస్తవే. మన కళాకారులు గాయత అర్థం తీసుకుపోతుండే సంవత్సరం గడిచింది, 2 ఏళ్ళు గడిచింది. కథ ఇక ఎక్కడ వేసినాక ఒంగలు అక్కడనే. మేము మన ఖమ్మం ఈ సీఎం గారు కలవాలన్న ఉద్దేశం ఏంటి, ఖమ్మం వరద బాధ్యుల కోసం మేము నిధి కేటాయించినమే, విరాళాలు సేకరించాం. ఆ ₹3 లక్షల డిపాజిట్ పెట్టి ఆ చెక్కును తిరిగి లాస్ట్గా చెక్కు 2 ముక్కలైంది. చిరిగిపోయాక అది అలా పెట్టుకొని తిరుగుతా అంటే ఇక మన ముఖ్యమంత్రి కలవారు, ఏ మంత్రులు కలవారు. లాస్ట్ చివరకు మన జనవరి 1 నాడు 2026 మొన్న పాల్వాయి హరీష్ కలిసినాక అన్నమ్మ పరిస్థితి, ఎమ్మెల్యే గారు అన్నమ్మ పరిస్థితికి ఎట్లున్నదన్న ఆయన పోయిన సంవత్సరమే ఒకసారి అసెంబ్లీలో మాట్లాడాడు. అన్నమ్మ పరిస్థితి మళ్ళీ సేమ్ అట్లే ఉన్నదే అని అంటే సరే అని సేమ్ పోస్టర్ ఆవిష్కరణ మేము నిర్ణయించుకున్నాం. ఓవర్ దీక్షనే ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడానికి, ఒత్తిడి తీసుకురావడానికి, ఒత్తిడి కొరకే, ఒత్తిడి కొరకే గెలిపించడానికి. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి అని వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉన్నది, మేనిఫెస్టో కూడా ఉన్నది. మేము టీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలుస్తాం, ఎందుకంటే మా కడుపు కొట్టిందే టీఆర్ఎస్ వాళ్ళు. వాస్తవానికి పాత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన చాలా గొప్ప మనసున్నవాడు. కళాకారులను ఆదుకున్నాడంటే 500 ఉద్యోగాలు ఇచ్చినట్టే కేసీఆర్ గొప్పతనం. అదే మా రేవంత్ అని అడుగుతాం, మన గౌరవ ముఖ్యమంత్రిని అడుగుతారు. ఈ 550 ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 1000 ఉద్యోగాలు ఇవ్వండి, మా కడుపులు నింపండి. మేము గోసి గొంగర వేసుకొని ఊరు తిరిగి ఉద్యమాలు చేస్తే ఇవాళ మా పిల్లలను సాదుకునే స్థితిలో లేదు. ఒక్కొక్క పరిస్థితి, దయాన స్థితి. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు తెల్లగా బట్టరు, లోపాలన్నీ పొక్కలే, కంటి కాదరు. మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసి కదా తీర్మార్ మల్లన్న దగ్గర, మల్లన్న గారు మనిషి ₹2000 పండుగ పూట, అదే సంక్రాంతి అప్పుడే సేమ్ అటువంటి ఆడపిల్లలు ఇలా వస్తే వాళ్ళ ఏడుపులు భరించలేక మన పాపం ఆమె మన వికారాబాద్ పోయినాం, ఆమె చనిపోయింది ఉరి పోసుకొని. బతుకులు వెళ్తలేవు, కుటుంబాన్ని పోషించలేక ఏం పని లేదు. ఒక మన ఎస్టీ బిడ్డ ఒక సంవత్సరం క్రితం మన ఆమె పేరు ఆమె చనిపోయింది. ఇక మొత్తం ఇక చావులకే మొత్తం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు అందరినీ, అంటే ఎవరైతే ఇటువంటి దానికి గురైపోయినటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నారా ఏంటిది, ఎంతమందితో పెట్టబోతా ఉన్నారు, ఎవరెవరు రాబోతా ఉన్నారు? ఒక టీఆర్ఎస్ నాయకులను తప్ప మేము అన్ని ప్రజా సంఘాలు, మా మందకృష్ణ మమ్మల్ని గుండెలో పెట్టుకుంటాను అన్నాడు, అక్కడికి వస్తా అన్నాడు. మన జాజుల సీనన్న, మన విమలక్క, మా ఆడబిడ్డ విమలక్క. అయితే ఇంకొకరిని మేము నమ్మినవే అంటే ఇక ప్రజా సంఘాలు అన్నారు. మన పాల్వాయి హరీష్ అన్న కూడా, ఎందుకంటే మాకు జీవం పోసింది ఆయన. అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసిండ్రు. ఈ మన ప్రతిపక్ష నేత కాబట్టి పెద్ద రచ్చరచ్చ కాకముందే మా మీద కొంచెం నీళ్లు జరగడానికి మేము ఒకటే ఈ వేదిక ద్వారా, ఈ మన తొలి వెలుగు వేదిక ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీరు అసెంబ్లీలో ఏ రకంగా అయితే మాకు బిల్లు పాస్ చేసిరో దాన్ని గెజెట్ ఇచ్చి దానికి జీవో పాస్ చేసి మాకు ఇంటర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. లేదంటే మాత్రం ఈ పోరు దీక్ష ఇట్లనే కొనసాగిస్తూ చలో అసెంబ్లీ, చలో సెక్రటరీ ఈ ముట్టడిస్తాం, ఇక మంత్రులు ముట్టడిస్తాం, ఇంకా భారీ ఎత్తున దీన్ని ఉధృతంగా చేస్తాం. ఇక మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రేమ కొద్ది గెలిపించుకున్న గవర్నమెంట్ను మేము కాపాడుకుంటాం. మీరు కాపాడుకుంటారా లేకపోతే మమ్మల్ని ఏదైనా చేయమని. ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీలాంటి వాళ్ళు గొంతై పాడినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం? కానీ ఎంతమంది ఉండొచ్చు మొత్తం? ఇంకొక 1000 మంది ఉంటారు. 1000 మంది ఉంటారు. ఓకే, 1000 మంది ఉంటారు.
ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా మీ అందరూ వస్తారు, అందరు అందరూ కళాకారులు అతి కూడా. ఉత్సాహంగా ఉమ్, ఈ పోస్టులు అంటేసులు ప్రతి జిల్లా నుంచి ఓకే ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే కసి మీద ఉన్నారు. ఓకే జస్ట్ ఇది మొత్తానికైతే ఆ పోరు దీక్ష అన్నటువంటి ఈ ఒక ఉద్యమాన్ని ఇప్పుడు మళ్ళొకసారి కళాకారులంతా కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఎందుకు అంటే మీరు ఇచ్చినటువంటి హామీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 550 ఉద్యోగాలు కేసీఆర్ ఇస్తే తెలంగాణ సంస్కృతి శాఖ ద్వారా ఆయన భర్తీ చేస్తే ఉన్నటువంటి పెండింగ్లు వీళ్ళు కూడా కళాకారులే. దాంట్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి పొరపాట్లు కూడా ఉన్నాయి. ఆ గతంలో వచ్చినటువంటి ఉద్యోగాలలో సైతం కూడా వాళ్ళ అనునాయులకి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆరోపణలు సైతం కూడా బలంగా వినపడ్డాయి. సరే ఏదేమైనప్పుడు కూడా వీళ్ళు కూడా కళాకారులే, వీళ్ళు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్ పైన ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఆలోచించినట్టుగా ఉంది. ఎందుకంటే కళాకారులు వాళ్ళ ఒక పాట అది తూటా కంటే బలమైనటువంటిది. కాబట్టి రేపు మీ మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ గొంతు నుంచి అటువంటి పాటలు రాకముందుకే వాళ్ళపైన ఏదో ఒకటి మీరు మీ ఒక ప్రకటన చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీ 2 నెలల్లో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా చేయండి. ఒకవేళ 20 తారీఖు లోపట్ల, ఇలా 18 అనుకుంటే ఎల్లుండే కదా ఇక ఎల్లుండి. సో ఇది ఒక నిరసన అనేది మీ ప్రభుత్వానికి మంచిది కాదు. మీరు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రజలే మీ ప్రజాపాలనలో ఉన్నటువంటి ఈ కళాకారులని ఆదుకోవాలి. ఒక్కసారి చివరికి ఒక పాట మీది. ఓకే పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. రైట్. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. జిల్లలే సమరమే గాలయ్యినై, పల్లెలే పోరు జల్లై కురిసినై, కవుల కలములు అన్ని కదిలే పోరు దీక్షలో ముందు నిలిచే, పోరు దీక్షలో ముందు నిలిచే, పోరు దీక్షలో ముందు నిలిచే. పాటమ్మను నమ్ముకున్నోళ్ళం, పాటమ్మను నమ్ముకున్నోళ్ళం, ఆదరణే కరువయ్యినోళ్ళం, పాటమ్మను నమ్ముకున్నోళ్ళం, ఆదరణే కరువయ్యినోళ్ళం. బతుకు పోరులోన పాఠశారులమయ్యో, బతుకు పోరులోన పాఠశారులమయ్యి బతుకనివ్వమని కోరుకుంటున్నాము. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. సో మొత్తానికి వీళ్ళు చాలా మీరు పడతారు పాడు. కాళ్ళకు గజ్జెలు గట్టుకొని గొంగడి భుజా నేసుకొని, కాశవోసి గోసి పెట్టుకొని పల్లె సుద్దులు వేస్తుంటే, నా పాట బాధ ఎవరికెరుకరా నా కళాకారుడా, పాట బాధ ఎవరికెరుకరా నా ఆట బాధ ఎవరికెరుకరా నా కళాకారుడా, పాట బాధ ఎవరికెరుకరా నా కళాకారుడా. ఓ కళాకారుడా నా కళాకారుడా, ఓ కళాకారుడా నా కళాకారుడా. పల్లె పల్లె మేము తిరిగినాం, పాటలెన్నో మేము పాడినాం, పాటలెన్నో మేము పాడినాం, పాటలెన్నో మేము పాడినాం. ఆ ఊరు ఊరు మేము తిరిగినాం, ఉద్యమాలు ఎన్నో మేము చేసినాం, ఉద్యమాలు ఎన్నో మేము చేసినాం, ఉద్యమాలు ఎన్నో మేము చేసినాం. తెచ్చుకున్న తెలంగాణలో ఓ కళాకారుడా, బుక్కెడు పువ్వ లేకపాయరా నా కళాకారుడా, ఓ కళాకారుడా నా కళాకారుడా, ఓ కళాకారుడా నా కళాకారుడా. వాళ్ళ తిప్పలు అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పాటలు, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం కావచ్చు, చాలా ఏళ్ళుగా కేవలం వాళ్ళు కళను మాత్రమే నమ్ముకున్నారు, పాటను మాత్రమే నమ్ముకున్నారు. ఆ పాటే చివరిగా వాళ్ళకి ఉపాధి అవకాశం ఖచ్చితంగా కూడా కల్పిస్తుంది అన్నటువంటి ఆధైర్యం అయితే ఉన్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వీళ్ళ యొక్క ఏదైతే ఆశలు కానీ వీళ్ళ గోసలు కానీ తీర్చేటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మరోసారి వీళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.
యా పౌర దీక్ష సంబంధించి పాటనా రైట్ కంక్లూడ్ చేయండి 1 minute. యా చెలో రే బై చెలో రే హే దండుగ గదిలి చెలో రే బై చెలో రే హే దండుగ గదిలి కదులుదాము మనమంతా పోరు దీక్షకై చలో రే బై చలో రే దండుగా కదిలి కదులుదాము మనమంతా పోరు దీక్షకై చెలో రే బై చెలో రే హే దండుగ గదిలి చెలో రే బై చెలో రే హే దండుగ గదిలి కదులుదాము మనమంతా పోరు దీక్షకై చలో రే బై చలో రే దండుగా కదిలి చలో రే బై మనమంతా పోరు దీక్షకై ఉద్యోగాల సాధనకై అడుగుల అడుగయ్యండి యోగాల సాధనకై అడుగుల అడుగయ్యండి ఉద్యోగాల సాధనకై అడుగుల అడుగయ్యండి యోగాల సాధనకై అడుగుల అడుగయ్యండి సారథిలో ఉద్యోగాల సాధనకై కదిలి రాలి చలో రే బై చలో రే దండుగా కదిలి కదులుదాము మనమంతా పోరు దీక్షకై చెలో రే బై చెలో రే దండుగా కదిలి కదులుదాము మనమంతా పోరు దీక్షకై 12 ఏళ్ల ఉద్యమంలో అరిగోసలు పడుతున్నాం తినడానికి తిండి లేక ఉండేందుకు గూడు లేక తినడానికి తిండి లేక ఉండేందుకు కూడు లేక తినడానికి తిండి లేక ఉండేందుకు కూడు లేక తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని కలలెన్నో కన్నాము కన్నీళ్లను మింగాము కలెన్నో కన్నాము కన్నీళ్లను మింగాము కలెన్నో కన్నాము కన్నీళ్లను మింగాము ఇప్పటికైనా మన ప్రజాప్రభుత్వం ఇప్పటికైనా మన ప్రజాప్రభుత్వం అన్నా మా కంచంలో మెతుకై కడుపు నింపరే చలో రే బై చలో రే దండుగా కదిలి కదులుదాము మనమంతా పోరు దీక్షకై చలో రే బై చలో రే దండుగా కదిలి కదులుదాము మనమంతా పోరు దీక్షకై కదులుదాము మనమంతా పోరు దీక్షకై కదులుదాము మనమంతా పోరు దీక్షకై కదులుదాము మనమంతా పోరు దీక్షకై ఖచ్చితంగా మనం కూడా హాజరైదాం వస్తాం అక్కడికి ఖచ్చితంగా ఒకసారి ఖచ్చితంగా మీ యొక్క గోసలు మళ్ళీ వినిపించాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళ ఓకే థ్యాంక్ యూ ఇది దీంట్లో ఉన్నటువంటి చాలా అంశాలను కూడా వీళ్ళకు రావాల్సినటువంటి చాలా అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఇల్లు లేని నిరుపేద కళాకారులకు ప్రతి నియోజకవర్గంలో కవులు కళాకారులకు గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నటువంటి అంశం చాలా ఇది 10 లక్షల వరకు ఆరోగ్య భద్రత వీళ్ళకు ఇవ్వాలన్నటువంటి అన్ని సంబంధించినటువంటి అన్ని ఈ పాంప్లెంట్లో పొందుపరచడం జరిగింది. 20వ తారీఖున ఉండబోతా ఉన్నది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు కావచ్చు, ఈ పోరు దీక్షకు సంబంధించినటువంటి అంశం కావచ్చు.